ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక హాట్ టాపిక్గా మారింది. రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది మావిగన్ వర్సెస్ అమరావతి. వైఎస్ జగన్ చాలా కేటగిరికల్గా తేల్చేశారు ఆయన సిద్ధమంటూ. మావిగన, అమరావత ఏది కావాలో తేల్చుకున్నట్టు ప్రజలకు కూడా డిసైడ్ చేసి చెప్పేసినటువంటి పరిస్థితి. ఏ స్థాయిలో చెప్పారంటే అమరావతికి మద్దతు ఇచ్చేవాళ్ళు టీడీపీకి ఓట్లేయవచ్చు, మావిగన్కు మద్దతు ఇచ్చేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయవచ్చు అనేంతగా వైఎస్ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారన్నా? చూస్తారు కదా, నిన్న వైఎస్ జగన్ సరిగ్గా 3 నెలల తర్వాత ఫస్ట్ యాక్చువల్లీ ఫీలర్ వదిలింది వైఎస్ జగన్ ఏప్రిల్ 1వ తేదీన ఇచ్చినటువంటి ఒక ప్రెస్ మీట్లో మావిగన్ అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. సరిగ్గా 3 నెలల తర్వాత మొన్న మళ్ళీ మావిగన్ వర్సెస్ అమరావతి ఏదో ఒకటి తేల్చేసుకుందాం, ఎన్నికలకు కూడా 2029 ఎన్నికల ఎజెండా కూడా ఇదే, ఈవెన్ మేనిఫెస్టోలో కూడా పెడుతున్నామని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పేశారు. సో ఎలా జరుగుతుంది ఈ పరిణామాన్ని, ఎలా తీసుకోవాలి? ముందుగా అండి, జగన్ గారు స్టార్టింగ్ చెప్పింది కూడా ఫీలర్ కాదు, దట్స్ అన్ స్ట్రాంగ్ ఒపీనియన్. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కూడా. ఇప్పుడు ప్రధానంగా 2 అంశాలండి. ఇప్పుడు మీరు నేషనల్ హైవే అటు విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్తూ ఉంటే టువర్డ్స్ రైట్ సైడ్ అమరావతి, అంటే ఇంకా కొంచెం ఇలాగ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అంటే కొంత ఏరియా కూడా రైట్ సైడ్ కూడా రావచ్చు. నేను చెప్పే అంశం ఏంటంటే ఇప్పుడు అమరావతి ప్రాంతం అనేది 2014లో అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ టైంలో మేము కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధానమైన అంశం తీసుకోవాల్సింది ఏంటంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. అప్పుడు మేమంతా కూడా ఏమనుకున్నాము, కొన్ని లక్షల కోట్ల రూపాయలు నిజంగా క్యాపిటల్ నిమిత్తం తీసుకుని వస్తారు, ప్రధానమంత్రి దగ్గర నుంచి తీసుకుని వస్తారు అనేది ఆలోచన చేసాం. కానీ 5 సంవత్సరాలు ఏం చేశారండి, అక్కడ కట్టింది ఏం లేదు. టెంపరీ షెడ్లు కట్టారు, టెంపరీ అసెంబ్లీ కట్టారు, టెంపరీ సెక్రటరియట్ కట్టారు. దాని తర్వాత 5 సంవత్సరాల కాలంలో మేము కూడా అసెస్ చేసుకుని అక్కడ తీరా చూస్తే లోతట్టు ప్రాంతం కనబడుతూ ఉంది, అక్కడ క్యాపిటల్ నిర్మాణం కనబడట్లేదు, ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. అటుపక్క కేంద్ర ప్రభుత్వం కూడా అంతంత మాత్రమే సహాయం చేస్తూ ఉన్నారు. దీంతో ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఎలా తయారవుతుంది, అది అసలు అవ్వని పరిస్థితులు కనబడుతున్నాయి. అప్పుడు జగనన్న కూడా ఆలోచన చేశారు, ఇప్పుడు భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద సిటీస్తో, పెద్ద పెద్ద రాష్ట్రాలతో మనం పోటీ పడాలి అని అంటే ఒక రెవెన్యూ జనరేటర్ అయిన ఒక సిటీ ఉండాలి. మనకు ఉన్నట్లో ద బెస్ట్ సిటీ విశాఖపట్నం. ఆ విశాఖపట్నం పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని రేపన్న రోజున ఈస్ట్ సైడ్ ఆఫ్ బాంబే కింద తయారవడానికి అవకాశం ఉంది విశాఖపట్నము. సో ఖచ్చితంగా విశాఖపట్నాన్ని మనం తయారు చేద్దామనే ఉద్దేశంతో అనుకున్నారు. కానీ 2024 ఎలక్షన్స్లో చూసినప్పుడు బహుశా జగనన్న తీసుకున్న నిర్ణయము పీపుల్కి అంత యాక్సెప్టెన్స్ రాలేదేమో అని భావించాలి, ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్స్ బట్టి. కాకపోతే ఎవరు వద్దన్నా కాదన్నా విశాఖపట్నం అన్డౌటెడ్లీ ఈజ్ అ నంబర్ 1 సిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్. సరే, ప్రజలు కూడా అటు విజయవాడ, గుంటూరు సైడ్ కోరుకుంటా ఉన్నారు. అక్కడ ఉన్న వాటిల్లో ది బెస్ట్ ప్లేస్ మచిలీపట్నము, ఎందుకంటే పోర్ట్ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ స్ట్రెంగ్త్ కూడా చూసినట్టయితే అండి, పోర్ట్స్, యా, అటు మీకు చెన్నై ఒక వరల్డ్ క్లాస్ సిటీ అయినా, లేకపోతే ఇటు కోల్కతా అయినా, బాంబే అయినా, లేకపోతే గుజరాత్ దగ్గర మనం ప్రాంతాలు చూసుకున్నా కూడా ఎప్పుడైతే మనకు పోర్ట్ కనెక్టివిటీ, ఒక సీ పోర్ట్ ఉన్నది, ఖచ్చితంగా రెవెన్యూ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంది. అందు గురించి జగనన్న కూడా మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలు కలిపి మావిగన్ అని మనం తీసుకున్నాం. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒకవేళ నిజంగా పేరు నచ్చలేదు అనుకోండి, పేరు మార్చుకోండి. అదే అంటున్నా, మీరు అమరావతి పేరు ఏదో ఇక్కడ పెట్టి ఈ ప్రాంతాన్ని తీసుకోండి, ఎవరు వద్దన్నారు? అంతే తప్పితే ఇక్కడ మనం క్లియర్గా కేటగారికల్గా అర్థమవుతుందండి. మీకు ఇంకొక విషయం కూడా గుర్తుకు చేస్తాను నేను. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు సభలో ఆయన సమక్షంలో ఆయన చెప్పిన మాట ఏంటండి, నాకు మచిలీపట్నం నుంచి హైదరాబాద్కి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ 10 లేన్ కారిడార్ కావాలన్నారు. సో పక్కనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి
మచిలీపట్నం యొక్క పొటెన్షియాలిటీని గుర్తిస్తూ ఉన్నాడే. మనం గుర్తించలేకపోతే అసలు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఏంటండి, నేను పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళు అన్నట్టు నేను అదే తీసుకుని వచ్చి ఒక సింకింగ్ షిప్లోనే నేను ప్రయాణం చేస్తాను, దాంతోపాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా తీసుకెళ్తానని అనడం నిజంగా తప్పండి. ఇప్పుడు నిజంగా మనల్ని ఎందుకు ముంచాలా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావట్లేదండి. ఇప్పుడు అమరావతి అనేది ఒక వైట్ ఎలిఫెంట్ అనేది అర్థం కావట్లేదా అని అడుగుతా ఉన్నా. ఇది నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మీరు బహుశా ప్రపంచంలో ఏ క్యాపిటల్లో కూడా రిజర్వాయర్లు కట్టిన పరిస్థితులు ఇప్పుడు దాకా నేను చూడలేదు, ఎవరూ చూడలేదు. ఎందుకు అంత మొండి? ఇప్పుడు మనుషులు అన్నాక మనమేం ఎక్కడి నుంచి దిగిరాలా, తప్పులు చేస్తాము. మన 10 నిర్ణయాలు తీసుకుంటే 6 నిర్ణయాలు కరెక్ట్ అవుతాయి, 4 ఫెయిల్ అవ్వచ్చు. అందులో అమరావతి అనేది ఫెయిల్ అయ్యింది, మనకి ఇప్పటికే కనబడుతూ ఉంది. మరి కనబడుతున్నప్పుడు నేను ఫెయిల్ అయినా కూడా నేను అందులోనే ప్రయాణం చేస్తాను, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా సింకింగ్ షిప్లో ముంచుతానని అంటే అది తప్పు, పొరపాటండి. సో ఓవరాల్గా ఇక్కడ మావిగాన్ అంశాన్ని ఎప్పుడైతే ఒక స్టాండ్గా తీసుకున్నారో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇదే ఎజెండాగా ఉండబోతుందని చెప్పారు. దీనిపై ఎలాంటి చర్చ నడుస్తుందంటే ఏం చెప్తారు మీరు? అదేనండి, ఇప్పుడు ప్రాక్టికల్గా మనం చూసుకుంటే అమరావతి ప్రాంతంలో ఎంతమంది ప్రజలు ఉంటా ఉన్నారు, అక్కడ ఉన్నవన్నీ కూడా మీరు గ్రీన్ ఫీల్డ్స్ అండి. మరి గ్రీన్ ఫీల్డ్స్లో మీరు కొత్త క్యాపిటల్ నిర్మాణం చేస్తున్నారు. యూ నీడ్ లాక్స్ ఆఫ్ క్రోర్స్. ఆయన చంద్రబాబు నాయుడు గారే పలు స్టేట్మెంట్స్లో చెప్పాడు 2 లక్షల కోట్లు కావాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా సాధిస్తున్నారనండి? లేదు కదండి. వాళ్ళు 50,000 కోట్లు 15,000 కోట్లు అప్పు ఇచ్చారు, 50,000 కోట్లు కదా, 15,000 కోట్లు అప్పు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వీళ్ళు ఏంటంటే ఒక 10 బిల్డింగులు కట్టగలుగుతారేమో, కట్టినంత మాత్రాన మీకు అసలు రెవెన్యూ జనరేషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ఒక్కటే ఇండికేషన్ చెప్తున్నానండి, ఒకవేళ ఏదైనా ఒక ఫ్లరిష్డ్ ఏరియా కనబడుతుంది అనుకోండి, దాన్ని ముందుగా గుర్తించేది రియలేటర్స్ గుర్తిస్తారు. ఇప్పుడు అక్కడ నిజంగా గ్రోత్ జరిగిపోతుంది, రేపు భవిష్యత్తులో ల్యాండ్ వాల్యూస్ అంతా స్కై రాకెట్ అయిపోతుంది, ఏదో అద్భుతాలు జరుగుతున్నాయి అని అంటే రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళందరూ గుర్తించి ఆ ఏరియాకు వచ్చి అక్కడ వాలిపోతారు. కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ల్యాండ్స్ కొంటారు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉందండి? 2014లో ఆలోచన చేశారు రియల్ ఎస్టేట్ రియలేటర్స్ అందరూ కూడా, ఈయన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాడు, కొన్ని లక్షల కోట్లు తీసుకొచ్చి పెట్టుబడులు పెడతారు, పెట్టుబడులు పెడితే ఆటోమేటిక్గా వాల్యూ పెరుగుతుంది అని కొంతమంది ఆలోచన చేసి అప్పుడు వచ్చారు. దాని తర్వాత అర్థమైపోయింది ఇందులో ఇక్కడ మనకి జరిగేది ఏం లేదు అనేది అర్థమయ్యి బెంగళూరులో పెట్టుబడులు పెట్టేవారు బెంగళూరు పెడుతున్నారు, చెన్నైలో పెట్టేవాళ్ళు చెన్నై పెడుతున్నారు, హైదరాబాద్ పెట్టేవాళ్ళు హైదరాబాద్ పెడుతున్నారు. అదే నిజంగానే కనుక విశాఖపట్నానికి ఆ ఛామ్ ఉందండి. ఒకవేళ చేసి ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఓవర్ ఏ పీరియడ్ ఒక 10 ఇయర్స్లో మనం మ్యాచ్ అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు కోరుకునేది విజయవాడ గుంటూరు ప్రాంతం కోరుకుంటున్నారు కాబట్టి, సో ఆ ప్రాంతంలోనే మచిలీపట్నాన్ని ఇంక్లూడ్ చేయండి, పోర్ట్ని ఇంక్లూడ్ చేయండి. పోర్ట్ని ఇంక్లూడ్ చేసి ఈ 3 ప్రాంతాలు మనం తీసుకుంటే ఒక 40-45 లక్షల మంది జనాభా ఉంటారు. సో ఆ 40 లక్షల మంది జనాభాతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేయాలి. అంతే తప్పితే నేను గ్రీన్ ఫీల్డ్స్లో పెడతాను, అక్కడ జనాభా ఎవరు లేరు, నేను నా బినామీలు అందరూ కలిపి, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, నేను నా బినామీలు కలిపి 1,00,000 ఎకరాలు కొనేసుకున్నాము, నేను తీసుకొచ్చి అందులో డబ్బులు పోసి ఏవో కొన్ని క్యాపిటల్స్ కడతాను, నేను అప్పుడు ఏదో ల్యాండ్స్ ఏదో 10 లక్షలకో 5 లక్షలకో ఎకరాలు కొన్నారు, అదో 5 కోట్లు 10 కోట్లు అయితే నా ఆస్తి ఇంత పెరిగిందని ఒక స్వార్థ బుద్ధితో జరుగుతుందనేది నా అభిప్రాయం. అది కూడా వాస్తవం, 100% అదే వాస్తవం. ఎందుకు దాన్నే పట్టుకుని ఏలాడుతున్నారు? ఇప్పుడు నిజంగానే కనుక అమరావతిలో ఏదైనా అద్భుతాలు జరుగుతాయి అని అంటే అద్భుతాలు ఏమనేది కనీసం చెప్పాలి కదా. ఇప్పుడు ఇప్పుడు ప్రజలు ఓన్ చేసుకోవాలండి. ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతం ఉందండి, హైదరాబాద్ ప్రాంతంలో 10 ఇయర్స్ బ్యాక్ పాపులేషన్ ఎంత? నాకు తెలిసి ఒక 45-50 lakhs ఉండుంటారు. ఇవాళ అన్న రోజు పాపులేషన్ ఎంత అండి? సుమారుగా 1,30,00,000 1,40,00,000 వచ్చారు. ప్రజలు ఓన్ చేసుకుంటున్నారు. ఇక్కడ నాకు గ్రోత్ కనబడుతుంది, ఇక్కడ నాకు భవిష్యత్తు కనబడుతుంది అనేది ప్రజలు ఆలోచన చేస్తారు. ప్రజలేమి అమాయకులు కాదు కదా. అట్లాగా అమరావతి ప్రాంతంలో గడిచిన 5 సంవత్సరాల్లో 14 to 19 దాకా ఏం జరిగిందండి?
ప్రజలు ఎవరు ఓన్ చేసుకోలే, ఎందుకంటే అది గ్రీన్ ఫీల్డ్స్. ఇప్పుడు 19 to 24 దాకా జగన్ అన్న కూడా ఆలోచన చేశారు, ఇది ఒకవేళ ఇక్కడ మనం కనుక పెట్టుబడులు పెడితే రిటర్న్ బ్యాక్ రాదు, రెవెన్యూ జనరేషన్ కాదు. సో మనం ఎప్పుడైతే అసెంబ్లీలో మనం ప్రామిస్ చేసినామో, సో ఖచ్చితంగా ఇక్కడ మనము లెజిస్లేటివ్ క్యాపిటల్ పెట్టాలి అనేది, అంటే ఆ ప్రామిస్ని అక్కడ ప్రజల్ని ఇచ్చిన మాటకి ఒమ్ము చేయకూడదనే ఉద్దేశంతో లెజిస్లేటివ్ పెట్టాలి, అక్కడ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ పెట్టాలని ఆలోచన చేశారు. సరే, అప్పుడు ప్రజలు ఒక ఆలోచన విధానం అంత క్యాచ్ చేయలేకపోయారు కాబట్టి సో విజయవాడ ప్రాంతం కోరుకుంటున్నారు. సో వై నాట్ మచిలీపట్నం ఇంక్లూడ్ చేయండి. అక్కడ నిజంగా 40-45 లక్షల మంది జనాభా ఉన్నారు. జనాభా వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు మీకు ఫర్ ఇన్స్టెన్స్ ఆ ప్రాంతంలో మీకు ఒక ఇల్లు ఉందనుకోండి, మచిలీపట్నం మావిగన్లో ఇల్లు ఉంటే మీది ఒక 50-60 లక్షల వాల్యూ ఉందనుకోండి, క్యాపిటల్ అక్కడ వస్తుంది, అక్కడ ఒక 15,000 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అనుకోండి, మీ ఇంటి వాల్యూ ఆటోమేటిక్గా 50-60 లక్షలది 2 కోట్లు అవ్వచ్చు, 3 కోట్లు అవ్వచ్చు. సో మీరు ఓన్ చేసుకుంటారు. అలాగా మీతో పాటు ఒక 40-45 లక్షల మంది ప్రజలు ఓన్ చేసుకుంటారు. ఓన్ చేసుకుంటే మీ బంధువులందరూ ఏం 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 ఆలోచిస్తారు? వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, అరే పలానా రెహమాన్కి ఇల్లు ఉంది, అది 50 లక్షల ఇల్లు 2 కోట్లు అయిపోయింది, నేను కూడా అక్కడ పెట్టుబడి పెట్టాలి అని మీ బంధువులు, మీ ఫ్రెండ్స్ వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అందరూ అక్కడికి వస్తారు. అంతే తప్పితే నేను అమరావతిలో పెడతాను, అక్కడ గ్రీన్ ఫీల్డ్స్లో పెడతాను, అక్కడ ఎవడు రాడు, పెట్టడు. ఒకవేళ బ్రాండ్ చంద్రబాబు నాయుడు అయితే ఈ పార్టీకి రావాలి కదా, ఈ పార్టీకి ప్రజలు వచ్చి అక్కడ ఇల్లులు కట్టాలి కదా. ఈయన ఇల్లు కట్టడానికే ఇంకొకటి దాకా ఇల్లు కట్టాల. ఇక్కడే అర్థమవుతుంది ఇది ఏంటంటే ఒక వైట్ ఎలిఫెంట్ అండి. ఇప్పుడు అమరావతి అని అంటే దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు ఆ రేంజ్ చెప్పారు. నిజంగానే ఇంద్రుడికి అక్కడ ఐరావతం ఉంది. అదే దేవతల రాజధాని అయి ఉంటుంది. దేవతల రాజధానిలో ప్రజలకు చూడలేదు కదా. అదే ఇక్కడ కూడా మన వాడుక భాషలో వైట్ ఎలిఫెంట్ అంటే అర్థం ఏంటంటే అదే దానికి ఎలా పెట్టుబడి పెడతానే ఉండాలి, దాని నుంచి ఏం రిటర్న్ రాదు. ఇక్కడ కూడా అమరావతి అంటే శూన్యం నుంచి నిర్మించాలి, టోటల్ జీరో నుంచి నిర్మించాలి. జీరో నుంచి నిర్మించే దశకి 2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలి. అది కూడా జనాభా కేవలం 1 లక్ష ఉంటుంది గట్టిగా కొడితే 29 గ్రామాలకు. ఇక్కడ రెడీమేడ్ జనాభా 45 నుంచి 50 లక్షలతో స్టార్ట్ అవుతుంది. అంటే రాజకీయంగా కూడా ఓట్ల పరంగా కూడా ప్రయోజనం చేకూరుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? జగన్ కూడా ఆ దిశగానే ఆలోచించారా అంటే ఏం చెప్తారు? అదేనండి, 100% వాట్ యూ సెడ్ ఇస్ వెరీ వాల్యుబుల్. జగన్ అన్న కూడా అంటే ఇప్పుడు ఏదో ఓట్ల గురించో లేకపోతే సీట్ల గురించో ఆలోచన కాదండి, భావితరాల యొక్క భవిష్యత్తు. ఇప్పుడు మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ కూడా అరే ఈ పలానా నాయకుడు ఇలా కట్టేటరా, అమరావతి కట్టి మనల్ని ముంచేసాడరా అనే మాటలు రాకూడదండి. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా పోల్చుకుంటూ ఉంటారు. మనము ఆంధ్ర వాళ్ళము డెఫినెట్గా మనకున్న నియర్ బై స్టేట్ తెలంగాణ, హైదరాబాద్తో పోల్చుకుంటాం. హైదరాబాద్ లాంటి సిటీ ఆంధ్రాకి లేదురా అని మనం అనుకుంటాం. మన పిల్లలు అనుకుంటారు, మన పిల్లలు అనుకుంటారు. ఆ పొరపాటు ఎందుకు చేయాలా అంటున్నా. ఇప్పుడు మనము భవిష్యత్ ఆలోచన చేయాలి, ఫ్యూచర్ని అసెస్ చేయాలి. నేను ఆల్రెడీ 10 మెట్టు పైన ఉన్నాను, 10th స్టెప్ మీద ఉన్నాను. నాకు 100th స్టెప్ ఎక్కడం ఈజీ అవుతుంది. అంతే తప్పితే నేను 0 నుంచి స్టార్ట్ చేస్తాను, అది కూడా నేను మెట్లు తయారు చేసుకుని వేసుకుని నేను ఎక్కుతాను అంటే దానికి అర్థం ఏంటండి? ఇది యాజ్ సింపుల్ యాజ్ దిస్. అవును, ఇక్కడ ప్రధానంగా వైఎస్ జగన్ ప్రధానంగా ప్రస్తావించింది అమరావతి యొక్క అవినీతి. అమరావతిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. ఎస్ఎఫ్టీకి నియర్లీ కొన్ని కట్టడాలకైతే 14,000, కొన్ని కట్టడాలకు 11,000, కొన్ని కట్టడాలకైతే 18,000 కూడా కోట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో అమరావతిని పేరిట ఒక పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతుందని గతంలో కూడా వైఎస్ జగన్ చెప్పారు. ఇప్పుడు అమరావతికి ధీటుగా మావిగన్ ప్రతిపాదించడం ద్వారా ఏదైతే అవినీతి జరుగుతుందంటే తాను చెబుతూ వచ్చాడో ఆ అవినీతి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నమా? ఇప్పుడు డెఫినెట్గా అండి, అటు ఢిల్లీలో పార్లమెంట్ భవనం కట్టాం. పార్లమెంట్ భవనానికి ఎంత ఖర్చు అయింది పర్ స్క్వేర్ ఫీట్? అదేవిధంగా తెలంగాణ సెక్రటరేట్ కట్టారు, పర్ స్క్వేర్ ఫీట్ ఎంత ఖర్చు అయింది? మీరు ఒక ఇంద్రభవనం లాంటిది కట్టినా కానీ మ్యాక్సిమం 5,000 రూపాయలండి. అసలు 5,000 ఈజ్ లైక్ హ్యూజ్. ఆయన 14,000 పెట్టడం ఏంటి? ఇదేమన్నా జేబులోంచి తీసుకొచ్చి డబ్బులు ఖర్చు పెడుతున్నాడా? కాదు కదండి.
ఆంధ్రప్రదేశ్ హార్డ్ అండ్ మనీ. ఇప్పుడు నిజంగా అప్పులు చేస్తున్నాడు లక్షల లక్షల కోట్లు. ప్రతి మంగళవారం వస్తే అప్పుకి వెళ్తున్నారు. కనీసం నాకు తెలిసి 300-400 కోట్లు అప్పు చేస్తున్నారు వారం వారం. నేను చెప్పేది మరి ఇదంతా కూడా ప్రజలకి గుదిబండ కాదండి. మరి ఇన్ని అప్పులు చేసిన వాళ్ళు నేను తీసుకొచ్చి లక్షల కోట్లు అప్పులు చేసి నేను క్యాపిటల్ కడతానంటే దానికి ఏమన్నా అర్థం ఉందండి? ఇప్పుడు ఈయన ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్తో ఏమన్నా గ్రాంట్లు తీసుకొస్తున్నాడా? లేదు కదండి. సెంట్రల్ గవర్నమెంట్తో గ్రాంట్లు తీసుకురాకపోగా వారం వారం అప్పులు చేస్తున్నాడు. ఏది? స్టేట్ నడిపేదానికి. స్టేట్ ముందరు తీసుకెళ్ళడానికి వారానికి 300 కోట్లు అప్పు చేస్తుంటే మరి నువ్వు ఇక్కడ అమరావతి క్యాపిటల్ ఎట్లా కడతావు? పోనీ అమరావతి క్యాపిటల్కి ప్రాస్పెక్టివ్ ఏమన్నా ఉందా? ఫ్యూచర్లో నేను ఇంకా పలానా ఇంత రెవెన్యూ జనరేట్ చేస్తాను అని నీ దగ్గర ఏదన్నా ఒక రోడ్ మ్యాప్ ఉందా? లేదు కదా. ఇది ఏంటంటే ప్రజల యొక్క ఇమోషన్తో ప్లే చేస్తున్నారు. ఆ ఇమోషన్తో ప్లే చేసి తీసుకొచ్చి అక్కడ క్యాపిటల్ కింద కట్టి ఈయనేదో పర్సనల్గా ఇదివరకు వీళ్ళు బెనామీలతో కొనిపించిన ల్యాండ్స్ వాల్యూస్ షూటప్ చేసుకొని ఎవరికొకళ్ళకి వాల్యూలు అనిపించుకోవాలని అంటున్నారు తప్పితే కొనేవాడు కూడా లేడు బేసిక్గా. మరి ఈ రకమైన పరిస్థితుల్లో నిజంగా చాలా పొరపాటు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది 100% మై హార్ట్ గట్ ఫీలింగ్ అండి. అయితే ఇక్కడ వైఎస్ జగన్ మావిగన్ వర్సెస్ అమరావతిని ఇంత బోల్డ్గా చెప్పేశారు ఆయన. అమరావతికి మద్దతు ఇచ్చేవాళ్ళు టీడీపీకి ఓట్లేయండి, మావిగన్కి మద్దతు ఇచ్చేవాళ్ళు వైసీపీకి ఓట్లేయండి అని చెప్పి. ఇంత బోల్డ్ స్టెప్ ఇంకా ఎన్నికలకి 3 ఏళ్ళు ఉంది, ఇప్పుడే ఎందుకు తీసుకున్నారు? దట్ ఈస్ అవర్ స్టాండ్ అండి. ఇప్పుడు ఆ రోజు ఏ రోజైతే జగన్ అన్న ఏప్రిల్లో ప్రకటన చేశాడో చేసినప్పుడు దట్ ఈస్ అవర్ స్టాండ్. ఎందుకంటే ఆయన కూడా ఓవరాల్గా చాలా క్యాలిక్యులేషన్స్, ఏదో నోటుకొచ్చిన మాట కాదు కదా, చాలా క్యాలిక్యులేషన్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ ఉంది, ఈస్ట్ కోస్ట్లో సదరన్ పార్ట్ ది బెస్ట్ సిటీ మెడ్రాస్ చెన్నై, నార్త్ సైడ్ ది బెస్ట్ సిటీ కోల్కతా. మన ఆంధ్రాకున్న 2 బెస్ట్ సిటీస్, ఒకటి విశాఖపట్నం అన్డౌటెడ్లీ నంబర్ 1 సిటీ, నెక్స్ట్ రీప్లేస్ అయ్యేది విజయవాడ పక్కన ఉంది కాబట్టి మచిలీపట్నం ఉంది. సో ఖచ్చితంగా మచిలీపట్నాన్ని మనం నిజంగా రేపు భవిష్యత్తులో మావిగన్ క్యాపిటల్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విల్ స్టార్ట్ గివింగ్ ఇన్సెంటివ్స్ టు గ్లోబల్ ప్లేయర్స్. మీరు ఇన్స్టెడ్ ఆఫ్ యూ గోయింగ్ టు చెన్నై, కమ్ టు అవర్ ప్లేస్. మేము తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తాం, మేము తీసుకొచ్చి మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాం, మేము తీసుకొచ్చి స్థలాలు భూములు మేము తక్కువ రేటుకి ఇస్తాం, మేము తీసుకొచ్చి ఎస్జిఎస్టీ మేము తక్కువ చేసి ఇస్తాం. ఇలా రకరకాల ఇన్సెంటివ్స్తో అట్రాక్ట్ చేస్తాం. సో ఖచ్చితంగా అంత పెద్ద కోస్ట్ లైన్ ఉంది, కనెక్టింగ్ విజయవాడ గుంటూరు 2 అద్భుతమైన సిటీస్ ఉన్నాయి. రేపు భవిష్యత్తులో అది ఒక ట్రయాంగిల్ సిటీ అవుతుంది. అటు కోస్ట్ వస్తుంది, ఇటు నేషనల్ హైవే వస్తుంది. ఇలా కోస్ట్, గుంటూరు, విజయవాడ ఇలా ఒక ట్రయాంగిల్ సిటీలో తయారవుతుంది. సో ఖచ్చితంగా ఒక 50 lakh పాపులేషన్తో నాకు తెలిసి ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ వస్తుందో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ బట్ ఈస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ బిగ్ సిటీ అవుతుంది. అంటే ఇక్కడ ఈ మావిగన్ అనేది ఏదైతే ప్రతిపాదన తీసుకొచ్చారో తీసుకురావడం ద్వారా అంటే కొన్ని విమర్శలు ఏదైతే వస్తున్నాయి, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక సూసైడల్ అటెంప్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మరో బిగ్ మిస్టేక్ చేశారనే వాదన కూడా వస్తుంది. నిజంగా ఆ పరిస్థితి ఉందంటారా, లేకపోతే మీరు ఎలా తిప్పి కొడతారు? అదే నేను అంటున్నానండి, ప్రాక్టికల్గా ఎవరైతే ఆలోచన చేస్తారో ఖచ్చితంగా ఇక్కడ మనకి ఎకనామిక్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ సీఎం ఎందుకంటాడండి ప్రధానమంత్రి దగ్గర ఎందుకు తీసుకుని వస్తాడు? ఇప్పుడు నిజంగానే ప్రధానమంత్రి గారి దగ్గర తెలంగాణ చీఫ్ మినిస్టర్ పెట్టిన రేవంత్ గారు పెట్టిన ప్రతిపాదన ఇవాళ కాకపోతే ఓ డౌన్ ద లైన్ ఒక 5 yearsలో అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే హైదరాబాద్కి నియరెస్ట్ పోర్ట్ ఇస్ మచిలీపట్నం. రేపు 10 lane హైవే రెడీ అయిందనుకోండి, ఫ్రమ్ హైదరాబాద్ టు మచిలీపట్నము మీకు మేబీ ఒక 3-4 hours రావచ్చు డిస్టెన్స్. ఇప్పుడు మీరు విజయవాడ ఒక 5 hours పడుతుందో, 4.5 hours పడుతుందో, సో మచిలీపట్నంకి 10 lane రావడం వలన ఇంకా మీకు వేగం పెరుగుతుంది, డిస్టెన్స్ కూడా మీకు ఈజియెస్ట్గా అవుతుంది. సో మేబీ ఒక 4 hours హెవీ ట్రక్ వెహికల్స్ పోర్ట్కి డైరెక్ట్గా వచ్చేయచ్చు. వాళ్ళకి కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి కార్గోస్లో కానీ వాటర్ బేసిస్ మీద ఎక్స్పోర్ట్ చేయడానికి ఈజీ అవుతుంది. సో డెఫినెట్గా రేపు మచిలీపట్నం ఈస్ గోయింగ్ టు బీ ఫ్యూచర్ అండి, బికాజ్ ఇట్ ఈస్ నియరెస్ట్ టు హైదరాబాద్.
సో హైదరాబాద్తో మనము దాన్ని ఇంకా మెటీరియలైజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ద బిగ్గెస్ట్ కోస్ట్ లైన్ రేపు భవిష్యత్తులో కూడా చెన్నై టు కోల్కతా దాకా కోస్టల్ కారిడార్ అయితే మధ్యలో ఉన్న పెద్ద సిటీస్ విశాఖపట్నం అండ్ మచిలీపట్నం విల్ గెట్ కనెక్టెడ్. సో అల్టిమేట్గా అది ఒక మంచి కోస్ట్ స్ట్రెచ్ కూడా అవుతుంది. ఇక్కడ ప్రధానంగా ఈ వైఎస్ జగన్ ఎప్పుడైతే మావిగన్ వర్సెస్ అమరావతి ఏదో ఒకటి తేల్చుకుందామని చెప్పారో, ఐటీడీపీ అఫీషియల్ ఎక్సెస్ పోస్ట్లో ఐటీడీపీ ఒక పోస్ట్ చేసింది. సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ ఇది వాస్తవానికి ప్రపంచ బ్యాంకుకి సమర్పించినటువంటి డాక్యుమెంట్లో కూడా ఉంది. గుంటూరు, జగ్గాపేట, నూజివీడు, మచిలీపట్నం ఇది వాళ్ళు ప్రతిపాదించిందట. మచిలీపట్నం ఎయిర్పోర్ట్కి 30 కిలోమీటర్లు, మచిలీపట్నం పోర్టుకి 68 కిలోమీటర్లు. దాదాపు 12 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు చెప్తున్నది ఇదే కదా, మీరు కొత్తగా చెప్పేదేటి? ఇది ఐటీడీపీలో మావిగన్ ప్రతిపాదన వైఎస్ జగన్ సవాల్ విసిరిన తర్వాత ఐటీడీపీలో వచ్చినటువంటి పోస్టు. అంటే టీడీపీ కూడా దీన్ని సమర్థించాల్సిన అవసరం వస్తుందా, దీన్ని తిప్పికొట్టలేకపోతుందా అనేది ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి చర్చ. హౌ డు యూ టేక్? సరే నేను ఒకటి చెప్తానండి. 14 టు ఇవాళ 26 అంటే ఆల్మోస్ట్ 12 ఇయర్స్. ఈ 12 ఇయర్స్ ప్రాంతంలో క్యాపిటల్ అనే వీళ్ళు ఏదైతే ఏపీ సిఆర్డిఏ అని చెప్తా ఉన్నారో, ఈ 12 ఇయర్స్ ప్రాంతంలో క్యాపిటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఏం ఇన్వెస్ట్మెంట్స్ చేశారో చెప్పమనండి. దట్ క్లియర్లీ ఎవిడెంట్గా తెలుపుతుంది. ఇప్పుడు నువ్వు ఏదో మ్యాపుల్లో ఏదో నేను డ్రాయింగ్ వేసేసుకున్నాను, లేకపోతే నేను ఏదో గ్రాఫిక్స్ చూపించేశాను, లేకపోతే నేను ఏదో మాస్టర్ ప్లాన్లో రాసుకున్నానంటే కుదరదండి. నీకు 12 ఏళ్ళు పట్టింది. 12 ఏళ్ళు నువ్వు కాల వ్యవధిలో నువ్వు ఏదైతే మచిలీపట్నము, న్యూజివీడ్ ఏదో ప్రాంతాలు చెప్తున్నారో, వాట్ యు హ్యావ్ ఇన్వెస్టెడ్ అదర్ దాన్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి అమృత్ ఫండ్స్ కానీ ఇవి కాక అన్నీ మొత్తం దేశంలో అన్ని ప్లేసెస్కి అమృత్ ఫండ్స్ వస్తాయి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ వస్తాయి. ఇవి కాకుండా ప్రత్యేకంగా నేను క్యాపిటల్ ప్రాంతాన్ని ఈ ప్రాంతం కూడా తీసుకున్నాను, ఏపీసీఆర్డీఏలో విజయవాడ, గుంటూరు, న్యూజివీడు, మచిలీపట్నం తీసుకున్నాను అని చెప్తున్నారు. ప్రత్యేకించి క్యాపిటల్ నిమిత్తం నువ్వు ఏం ఇన్వెస్ట్మెంట్ చేసావు అది చెప్పాలి కదా. అది చెప్పకుండా మాస్టర్ ప్లాన్లో ఉంది ఈ కాకమ్మ కౌర్లు ఎవరేం చెప్తారు? అందులోనూ చంద్రబాబు నాయుడు గారు మొత్తం లిస్ట్ చూస్తే ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది. విజన్ 2020 అన్నారు, విజన్ 2047 అన్నారు, ఇంకా అవసరమైతే విజన్ 2090 కూడా అంటారు. సరే, వాళ్ళు ఇనీషియల్గా అమరావతికి ఏం చేశారు, చేయకపోయారు అనేది పక్కన పెడితే, చేయకపోయినా సరే ఇలా చేశాము, ఆ ప్రతిపాదన మా దగ్గరే ఉంది అని చెప్పుకుంటున్నారంటే వాళ్ళు డిఫెన్స్లో పడిపోయినట్టయినా భావించాల్సి వస్తుందా? అప్పుడు ఒక రకంగా అలానే అనుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ ఏపీ సిఆర్డిఏలో ఈ ప్రాంతం ఉందని. యూ ఎక్స్క్లూడ్ అమరావతి. ఎందుకంటే మీరు పెట్టేది అంతా కూడా లోతట్టు ప్రాంతంలో పెడుతున్నారు. ఆ లోతట్టు ప్రాంతంలో పెట్టేదల్లా తీసుకెళ్ళి అప్లాంట్స్లో పెట్టండి. ఏదైతే మీరు పోర్ట్కి నియరెస్ట్గా ఉన్న ప్రాంతంలో పెట్టండి. ఆ పెట్టుబడులు అక్కడ పెడితే సో డెఫినెట్గా ఈ రిటర్న్స్ వస్తాయి, ఇమీడియట్గా రెవెన్యూ జనరేటర్ అవుతుంది. ఇలాగ ఆలోచన చేయాలి కదండి. ఇప్పుడు మీరు ఏదో పేపర్లో పెట్టాము, మాస్టర్ ప్లాన్లో పెట్టామంటే సరిపోదు. మీరు పెట్టుబడి ఎక్కడ పెడతా ఉన్నారు, డబ్బులు తీసుకొచ్చి ఎక్కడ పోస్తూ ఉన్నారు? మీరు తీసుకొచ్చి గ్రీన్ ఫీల్డ్స్లో పోస్తున్నారు, లోతట్టు ప్రాంతంలో పోస్తూ ఉన్నారు. మీరు దానికి కింద ఫౌండేషన్ ఎంత ఖర్చు అవుతుంది, రాఫ్ట్ ఫ్లోరింగ్ ఎంత ఖర్చు అవుతూ ఉంది, మీరు రిజర్వాయర్స్ కడతా ఉన్నారు, దానికి ఎంత ఖర్చు అవుతూ ఉంది. ఇవి కదా మనం ఆలోచన చేయాల్సింది ఎకనామిక్స్. ఇవి ఆలోచన చేయకుండా నా మ్యాప్స్లో ఉందని అంటే అసలు డజంట్ మేక్ సెన్స్ అండి అది. సో ఓవరాల్గా మావిగన్ వర్సెస్ అమరావతి ఛాలెంజ్ అనేది నిజంగా వైఎస్ జగన్కి గట్స్ ఉన్నాయి కాబట్టి ఇంత అలా డైరెక్ట్ స్టెప్ తీసుకున్నాడనే ఒక వాదన అయితే గట్టిగా వినిపిస్తుంది. ఏమంటారు? అదే ఇప్పుడు ఒక్కటండి, నేను ఇందాక కూడా చెప్పా, ప్రాక్టికల్గా ప్రజలు ఎవరైతే ఆలోచన చేస్తున్నారో డోంట్ గో ఫర్ ఇమోషన్ అండి. ఇప్పుడు మనకి ఇమోషన్ ఏం కూడు పెట్టదు, మనకి ఆ ఇమోషన్ ఏమి మనకి పిల్లలు పెట్టదు. ఇది కాదండి, మనకి ఓవరాల్గా వాస్తవ పరిస్థితుల్లో జీవించమని నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు మనము 50 లక్షల మంది ప్రజలు అక్కడ నివాసం ఉంటున్నారు, పక్కన పోర్ట్ ఉంది, కిందన అద్భుతమైన 2 సిటీస్ ఉన్నాయి. చెన్నై, కోల్కతా ఎలా డెవలప్ అయిందో అవేదానికి అవకాశం ఉంది. రేపు హైదరాబాద్ నుంచి పెద్ద కారిడార్ వస్తూ ఉంది. ఇవన్నీ ప్రాంతాలు మనం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా రేపు మావిగన్ని సపోర్ట్ చేస్తేనే ప్రజలు రేపు దీర్ఘకాలికమైన ఉపయోగం కనబడుతుంది.
మనం ఏదో ఇమోషన్కి పోయి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల్లో ఆ మాయలో పడ్డామనంటే మనము పాడైపోవడమే కాదు, మన భావితరాలు కూడా పాడైపోయే ప్రమాదం ఉందనేది ప్రజలు గుర్తించమని కోరుతాం. 2029లో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మావిగాని క్యాపిటల్ అవుతుంది ఆ ప్రాంతం. పేరు కూడా మావిగానే ఉంటుందంటారా? అది జగన్ గారు ఇంకా ఎలాగ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి అది పెద్దలందరూ కూడా ఆలోచన చేసి జగన్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. కానీ మావిగారిని ఇంకా యాప్ట్ పేరు ఏదైనా ఉందో కూడా అన్నీ ఆలోచన చేసి డెఫినెట్గా తీసుకున్నారు. కాకపోతే మా ఆలోచన ఏంటంటే ఆ ప్రాంతం. సో ప్రజలతో కూడా ఒపీనియన్ తీసుకుని డెఫినెట్గా ఒక మంచి డెసిషన్ తీసుకుంటారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం, ఆయన మీ అధినేత ఒక స్టాండ్ అయితే ఇచ్చారు, ఒక లైన్ ఇచ్చేశారు. ఇప్పుడు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీపై ఉంది. ఏ రోజైతే జగన్ గారు అనౌన్స్ చేశారో అప్పుడే తీసుకెళ్లారా? జగన్ గారు అనౌన్స్ చేశారు, తీసుకెళ్ళక్కర్లా. ఆ వాయిస్ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ అందరూ హేళన చేశారు, ఏంటి మావిగన్ ఏంటి మావిగన్ ఏంటి అని. దాని తర్వాత కంపారిజన్ స్టార్ట్ అయింది. ఇది కూడా విజయవాడ దగ్గర ఉంది, విజయవాడ గుంటూరు కలుస్తుంది, పోర్ట్ కలుస్తుంది. ఇదే బెటర్ కదా దీనికన్నా. అమరావతి ఎప్పుడు పెరిగాను, అమరావతి లోతట్టు ప్రాంతము, వర్షాలు వస్తే మునిగిపోతుంది, దానికన్నా ఇదే బెటర్ కదా చాయిస్ అనేది ప్రజల్లో ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ అయింది. డిస్కషన్ స్టార్ట్ అయ్యి ప్రజలు, ఆంధ్ర ప్రజలు అంటే మిగతా వాళ్ళకన్నా కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచన చేస్తాం. సో ఆంధ్ర ప్రజలకు కూడా ఒక అర్థమైంది. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకొంచెం తెలివితేటలు ఎక్కువ కాబట్టి దాన్నే పెట్టి రుద్దుతూ ఉన్నాడు, ఇమోషన్ని రేస్ చేస్తూ ఉన్నారు. ఇమోషన్ రేస్ చేసి ప్రజలందరినీ కూడా ఇమోషన్లో బతకమని దానికి డ్రాగ్ చేస్తూ ఉన్నారు. సో కమ్ అవుట్ ఆఫ్ ఇట్. విల్ లివ్ ఇన్ ప్రాక్టికల్ వరల్డ్. రేపు భవిష్యత్తులో డౌన్ ద లైన్ ఆఫ్టర్ 10 years వాట్ ఈజ్ అవర్ ఫ్యూచర్ అనేది మనం అసెస్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు మనము మన పిల్లలు భవిష్యత్తు గురించి మనం ఎలాగైతే ఆలోచన చేస్తామో మన రాష్ట్ర భవిష్యత్తు, మన క్యాపిటల్ గురించి కూడా ఆ స్థాయిలో ఆలోచన చేయాలి. 10 సంవత్సరాల తర్వాత అమరావతి కూడా ఇలానే ఉంటుంది. ఒకవేళ నిజంగానే అమరావతి కనుక ప్రజలు ఆప్ట్ చేస్తే మనము సింకింగ్ షిప్లో ఉంటామనేది గుర్తుపెట్టుకోమని కోరుతున్నాం. ఇంకా ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా నడుస్తుంది? ఎందుకంటే దీనిపై చాలా నిన్న ఇదే ప్రెస్ మీట్లో వైఎస్ జగన్ కూడా ఒక వార్నింగ్ ఇష్యూ చేశారు. ఎస్ఐఆర్ ద్వారా పెద్ద ఎత్తున ఓట్ల గల్లంతు జరుగుతోందంటూ వైఎస్ జగన్ కూడా చాలా క్లియర్గానే ఆరోపించినటువంటి పరిస్థితి. అటు పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తుల నుంచి వస్తున్నటువంటి అంచనా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 1 కోటి ఓట్లు, తెలంగాణ నుంచి ఒక 88 లక్షల ఓట్లు తొలగించడానికి రంగం సిద్ధమైందనేది. మరి దీన్ని ఎలా ఎదుర్కొంటున్నారు? ఆ వాస్తవానికి ఆ పరిస్థితి ఉందా? ఒకటండి, నిజంగా మనము ఆలోచన చేస్తే ఇటు మెడ్రాస్ కానీ, తమిళనాడు కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఇవి మన కంటికి ముందర కనిపించే ఉదాహరణలు. ఎవరు వద్దన్నా కాదన్నా అటు వెస్ట్ బెంగాల్లో సుమారుగా 90 లక్షల ఓట్లు, కిందన కూడా నాకు తెలిసి 55 లక్షలు 60 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది. దానివలన 2 రాష్ట్రాల్లో ఆ ప్రధానమైన పార్టీలకు ఎన్ని నష్టాలు జరిగినాయి అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సో దీన్ని కూడా ఏంటంటే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉంటాం. ఒకవేళ నిజంగా డెలీషన్ అంటూ జరిగితే ఖచ్చితంగా సుప్రీంకోర్ట్స్ ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్, ఇవన్నీ కూడా అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చి ఒత్తిడి తీసుకురావాలండి. నిజంగా అన్యాయం జరుగుతుంది అని అంటే మటుకి ఇది పార్టీలకి జరిగే అన్యాయం కాదండి, ప్రజలకు జరిగే అన్యాయం. సో ఈ ప్రజలకు జరిగే అన్యాయము ఎక్కడ కూడా ఈ రకమైన మోనోపోలీస్ రాకూడదు. ప్రజాస్వామ్యము ఎప్పుడు కూడా బతికి ఉండాలి. ఇప్పుడు ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ కూడా ప్రజల చేత ఎన్నుకోబడాలి. అంతే తప్పితే నేను ఓట్స్ డిలీట్ చేసేసి నేను అనుకున్న వాళ్ళని ప్రజలే అందులో ఉంటారు, వాళ్ళతోనే ఓట్లు వేయించుకుందాం అనేది ఇది మంచి హెల్దీ వాతావరణం కాదు. సో డెఫినెట్గా ఇది ఒక ప్రజా ఉద్యమమై బయటికి రావాలి. ఇప్పుడు నిజంగానే కనుక మీరు అన్నట్టు ఒక అన్ని 1 కోటి ఓట్లు కనుక తీస్తే ఎవరైతే 1 కోటి ఓట్లు తీయబడ్డారో వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి రావాలి. ఇప్పుడు ప్రజా ఆగ్రహం ముందు ఏ ప్రభుత్వాలు నిలబడలేవండి. మీరు చరిత్ర తీసుకోండి, రాచరిక కాలంలోనే ప్రజా ఉద్యమం వస్తే అసలు ఏవి కూడా ఆగవు. సో నిజంగానే ఆ బాధనే కనుక నిజమైతే ఖచ్చితంగా ఉద్యమిస్తాము, ఆ 1 కోటి మంది ప్రజలతో రోడ్ల మీదకి వస్తాం.